అమెరికా అండ చూసుకొని మిడిసిపడ్డ పాకిస్తాన్ ఎవరితో పెట్టుకోకూడదో వారినే కిలికింది. పొరుగు దేశం ఆఫ్ఘన్లో వైమానిక దాడులు చేసి కొరితో తలగొక్కుంది. ఈ నెల 9న టీటీపీ ఉగ్రవాదులే లక్ష్యమంటూ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్. ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ పరిణామాలను అస్సలు ఊహించలేదు. గత రాత్రి ఆఫ్ఘన్ పాక్ బోర్డర్లో కాలకేయులా విరుచుకుపడ్డారు తాలిబాన్ సైనికులు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆఫ్ఘన్ పాక్ బోర్డర్లో భీకర యుద్ధం సాగింది. ఈ ఉదయం కాల్పులు ఆపినట్టుగా ఆఫ్ఘన్ రక్షణ వర్గాలు ప్రకటించాయి. అయితే ఆఫ్ఘన్ నిర్వహించిన మెరుపు దాడులతో పాకిస్తాన్ వైపు ఆర్మీకి అపార నష్టం వాటిల్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీకి ఆఫ్ఘన్లోని తాలిబాన్ సైన్యం చుక్కలు చూపించింది. మెరుపు దాడులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీకి చెందిన 58 మంది సైనికులు హతమయ్యారు. 30 మందికి పైగా పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. हवाई जहाज गिरने से यहाँ पे लगभग 15 फीट तक गहरा गड्ढा हो चुका है। हवाई जहाज गिरने से यहाँ पे लगभग 15 फीट तक गहरा गड्ढा हो चुका है। ఇక ప్రస్తుతం పాకిస్తాన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధంలో ఆఫ్ఘన్ లోని తాలిబాన్ కు చెందిన 201 ఖలీద్ బిన్ వలీద్ ఆర్మీ కోర్ బృందం ఎంట్రీ ఇవ్వడంతో వారు పాక్ సైనికులను అష్టదిగ్బంధనం చేశారు. ఈ బృందం యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన సైన్యంగా చెప్తారు. పాక్ ఆర్మీకి చెందిన అనేక పోస్టులు తమ ఆధీనంలో ఉన్నాయని అధికారికంగా ప్రకటించాయి ఆఫ్ఘన్ రక్షణ వర్గాలు. ఇది కీలక పరిణామంగా చెప్తున్నారు. పాక్ తోక జాడిస్తే ఇంకా గట్టిగా బుద్ధి చెప్తామని తాలిబాన్ సర్కార్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఆఫ్ఘన్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్తామని స్పష్టం చేసింది తాలిబాన్ ప్రభుత్వం. हवाई जहाज गिरने से यहाँ पे लगभग 15 फीट तक गहरा गड्ढा हो चुका है। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి పాక్ వెన్ను విరిచింది ఆఫ్ఘన్. అలాగే ప్రాణ భయంతో ఊర్లు వదిలి వెళ్ళిపోతున్నారు పాక్ ప్రజలు. అయినప్పటికీ పాక్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. పాకిస్తాన్ వైమానిక ఉల్లంఘనలకు ప్రతీకారంగా రాత్రి నుంచి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జరిపినటువంటి దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ దీనిపైన రెస్పాండ్ కూడా అయ్యారు. ఆఫ్ఘన్ భద్రతా దళాలు 25 పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసుకున్నాయని, 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు, 30 మంది గాయపడ్డారంటూ చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్ అర్ధరాత్రి ముగిసిందంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ గనక మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మా సైన్యం మొత్తం కూడా మా దేశాన్ని మేము రక్షించుకుంటాం, పాకిస్తాన్ ని ఖచ్చితంగా తుడిచిపెట్టేపోయేలా చేస్తాం, భారత్ ఎట్లా అయితే రియాక్ట్ అయిందో మేము కూడా అదే విధంగా పాకిస్తాన్ పైన రియాక్ట్ అవుతామంటూ కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ రాజధాని కాబూల్ పైన, అట్లాగే అక్కడటువంటి ఒక మార్కెట్ పైన కూడా బాంబు దాడి చేసిందంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ దాడులకు ఇప్పటివరకు పాకిస్తాన్ బాధ్యత వహించలేదు. కానీ భారతదేశం లాగా మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తాం పాకిస్తాన్ కంటూ కూడా పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో భారతదేశం లాగే ఆఫ్ఘనిస్తాన్ కు కూడా తగిన సమాధానం ఇస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి కనుక ఉల్లంఘన చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ ని తుడిచిపెట్టేలా చేస్తామంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ కు అటు పిఓకేలో, అట్లాగే అటు పాకిస్తాన్ బెలూచిస్తాన్ లో, ఇటు పక్కన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ తో కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా అష్టదిగ్బంధనం పాకిస్తాన్ నడుస్తోంది. ఓవైపు భారతదేశం నుంచి ఇప్పటికే సింధు ట్రీటీని నిలిపివేసింది. సో మరోవైపు అంటే ఒకవేళ కనుక మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు దిగితే ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ మొదలు పెడతామంటూ కూడా ఇప్పటికే భారత్ ప్రకటన చేసింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అటు ప్రాంతీయ అంటే ఈ బార్డర్ ఇష్యూస్ మాత్రం నడుస్తున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన చేసినటువంటి దాడులకు అమెరికా దీని వెనకాల ఉన్నాయనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ట్రంప్ ఇన్స్ట్రక్షన్ తోటి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. గతంలో
ఏదైతే ట్రంప్ ధైర్యం చూసుకొని పాకిస్తాన్ భారత్ పైన కవ్వింపు చర్యలకు దిగిందో ఇప్పుడు కూడా అదే విషయంలో Right. ఆఫ్ఘనిస్తాన్ పైన కవ్వింపు చర్యలకు దిగుతుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఖచ్చితంగా భారీ రియాక్ట్ మాత్రం ఇచ్చిందని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ జరిపినటువంటి దాడుల్లో దాదాపు 58 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారంటూ కూడా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.